చెప్తానండి. మేయర్ గారు రాజీనామా చేశానని చెప్పిన తర్వాత మేయర్ గారు చేసినటువంటి రాజీనామా, మీ పేరేంటి? శ్రీధర్ గారి పేరుతో చేసేస్తే సరిపోయిద్దా? కాదు కదా. ఇప్పుడు ఆయన ఎవరు చేశాడు? ఇక్కడ నగరపాలక సంస్థ అర్బన్ లోకల్ బాడీ అనేది సపరేట్ రాజ్యాంగం, సపరేట్ యాక్ట్. ఇది స్టేట్ గవర్నమెంట్తో సంబంధం ఉండదు. స్టేట్ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. ఇక్కడ ఒక యాక్ట్ ఉంది, ఈ యాక్ట్లో ఒక ఫార్మేట్ ఉంది. మేయర్ రిజైన్ చేయాలన్నా, డిప్యూటీ మేయర్ రిజైన్ చేయాలన్నా, గౌరవ కార్పొరేటర్స్ రిజైన్ చేయాలన్నా కూడా ఒక ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్ ప్రకారం కాకుండా మేయర్ గారు ముఖ్యమంత్రి గారికి రాజీనామా చేసేస్తే అది ఆమోదం తెలుపుతారా? కాదు కదా. మేము అడుగుతున్నది ఏంటంటే, మేయర్ గారు ఎవరికైతే రిజైన్ చేశాడో, ఎవరి అడ్రస్ అయితే రిజైన్ చేశాడో కలెక్టర్ గారికి అడ్రస్ చేశాడు. ఆయన కలెక్టర్ గారికి అడ్రస్ చేసినటువంటి రిజిగ్నేషన్ని మీరు కౌన్సిల్లో ఎలా పెడతారని మేము కమిషనర్ గారిని, కౌన్సిల్ సెక్రటరీని అడుగుతా ఉన్నాం. వాస్తవంగా కమిషనర్ గారు కూడా దానికి బాధ్యత చెప్పాల్సింది. మా కౌన్సిల్ సెక్రటరీ చెప్పాలి. కౌన్సిల్ సెక్రటరీ రోల్ కూడా కమిషనర్ గారు తీసుకొని ప్లే చేస్తూ ఉన్నాడు. కౌన్సిల్ సెక్రటరీ గారు కామ్గా కూర్చొని ఏది మాట్లాడాలని కమిషనర్ వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన ఓకే చేయలేదు, గుర్తుంచుకోండి శ్రీధర్ గారు. ఆయన ఓకే చేయలేదు. కలెక్టర్ గారు ఏం రాశాడు? ఇందాక కమిషనర్ గారు ఏం చెప్పాడు? యాజ్ పర్ రూల్ ఫాలో అవ్వమని చెప్పి దాని మీద రాశారని చెప్పి కమిషనర్ గారు చెప్పాడు స్పష్టంగా. ఏమని? కలెక్టర్ గారికి లెటర్ పెడితే ఆ లెటరు యాజ్ పర్ రూల్ ఫాలో అవ్వమని చెప్పి చెప్పారని చెప్పి కలెక్టర్ గారు చెప్పాడని చెప్పి చెబుతున్నాడు. యాజ్ పర్ రూల్ ఏముందో చెప్పాము మేము, అంతే. రూల్ ఏం చెప్పింది? అడ్రస్ చేయాల్సింది కౌన్సిల్కి, అడ్రస్ చేయాల్సింది కౌన్సిల్ సెక్రటరీకి. అది చేయకుండా కలెక్టర్ గారు ఏం చెప్పాడు? ఆయన సుప్రీం ఆయనే, మరి ఆయన ఆమోదించేయచ్చుగా. మేయర్ గారు పెట్టిన రిజిగ్నేషన్ని నేను ఆమోదిస్తున్నాను చెప్పి చేసేయచ్చుగా. ఆయనకు రూల్స్ తెలుసు, కలెక్టర్ గారికి తెలుసు. కాబట్టి ఆమె ఏం చేసింది? ఇదేదో నాకు ఒక లెటర్ వచ్చింది మీ మేయర్ దగ్గర నుంచి, ఈ మేయర్ దగ్గర నుంచి వచ్చిన లెటర్ను మీరు ఒకసారి పరిశీలన చేయండి, మీరు రూల్ ప్రకారం చూసుకోండి అని చెప్పి కమిషనర్ గారు పంపించారు. కమిషనర్ గారు ఏం చేయాలి? యాజ్ పర్ రూలు బాబు 92(1) ప్రకారంగా నీ రిజిగ్నేషన్ కరెక్ట్గా లేదు కాబట్టి కౌన్సిల్ సెక్రటరీ ద్వారాగా డిప్యూటీ మేయర్ని మేయర్గా ఎన్నుకోవటం అనేది చూసారా? అది కూడా మేయర్ రిజిగ్నేషన్ని క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే డిప్యూటీ మేయర్ని మేయర్గా ఎన్నుకోవాలి. తప్పనిచ్చి మేయర్ గారి యొక్క రిజిగ్నేషన్ అబయన్స్లో ఉన్నప్పుడు నీ అంతటా నువ్వు నిర్ణయం తీసేసుకొని నీ అంతటా నువ్వే డెసిషన్స్ తీసేసుకుంటా ఉంటే ఇది మీ ఇంటి పరిపాలన కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఒకటి ఉంది, 1955-65 యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్పనిచ్చి నా సొంత ఎజెండా పెట్టుకుంటాను, నా సొంత రూల్స్ ఫాలో అవుతానంటే కరెక్ట్ కాదు. అదే విషయం చెప్పాము మేము ఎక్కడా కూడా రూల్ని డీవేట్ అవ్వమని చెప్పి చెప్పలేదు. ఇప్పుడు కూడా ఏం చెప్తా ఉన్నాము? అది ప్రొసీజర్ కరెక్ట్ కాదు. కాబట్టి ఆ ప్రొసీజర్ కరెక్ట్ కాదు కాబట్టి మీ సొంత రాజ్యాంగాలు ఏదంటే మీ ఇంట్లో చూపించుకోండి. తప్పనిచ్చి ప్రజలకు సంబంధించి 10,50,000 మంది ప్రజలకు సంబంధించిన అంశాలని దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఎప్పుడు? హైదరాబాద్ యాక్ట్ 1955 మన పుట్ల అప్పుడు పుట్టిన యాక్ట్ను నువ్వు ఇంప్లిమెంట్ చేయమనంటే ఆ యాక్ట్ని తీసుకెళ్లి తొంగలో దొక్కేసేసి నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను నేను, మీరందరూ ఆమోదించండి అంటే మేమేమి ఆయన పాలిగాళ్ళం కాదు కదా మేము.